న్యూస్ ఛానల్కి స్వాగతం. అనంతపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ రైతులు కష్టించి పనిచేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధర రాక ఓవైపు ఇబ్బంది పడుతుంటే, ఓవైపు ప్రతి మంగళవారం అప్పుల మంగళవారంగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి ఆయన వ్యంగ్యంగా విమర్శించారు. 6 కాలం శ్రమించి పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధరలు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరెడ్డి అన్నారు. ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ సాగు చేసిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతుంటే ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు నిమ్మకు నీరెత్తేట్లు వ్యవహరిస్తున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు. ఒక్క సమీక్ష చేసే ఓపిక కూడా ప్రజాప్రతినిధులు లేకపోవడం చాలా శోచనీయమని తెలిపారు. ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారులకు వచ్చాక మాటలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్నందుకు నిత్యం గత ప్రభుత్వం మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడమే ప్రత్యేక పనిగా పెట్టుకున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక పింఛన్ల పంపిణీ మాత్రమే చేస్తుంది, కానీ వైసీపీ హయాంలో 64 లక్షల మందికి పింఛన్లు అందిస్తే ఇప్పటికీ ప్రభుత్వం 1,50,000 మందికి కోత పెట్టిందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్ళకే పింఛన్ అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ హామీ ఏమైందని ప్రశ్నించారు. 9 నెలలు కాకుండానే ఏకంగా 1.26 లక్షల కోట్లు అప్పు చేశారని అన్నారు. ప్రతి మంగళవారం అప్పుల వారంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అప్పులు సృష్టిస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలు అనేకమైన హామీలు గుప్పించి ప్రజలను నమ్మించి వారి చేత ఓట్లు వేయించుకొని అధికారం గద్దె ఎక్కడం కూడా జరిగింది. 9 మాసాలు కూడా పూర్తిగా అవసరం. పరిపాలన అస్తవ్యస్తంగా కూడా తయారైంది. మాటలకు మాత్రమే పరిమితమైంది. ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పరిమితమైంది. పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వాన్ని, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే ఈ 9 నెలల కాలం కూడా వెలుబుచ్చినారు తప్ప ఎక్కడ కానీ ప్రజలకు ఉపయోగపడేది కానీ ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పరిస్థితి మాత్రం ఎక్కడా కనపడలేదు. అనేది కూడా ఉత్తమ మాయ మాటలు చెప్పడానికి, చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చారు. 6 హామీలు ఇవ్వడం జరిగింది. 6 హామీలతో పాటు ఇతర హామీలు కూడా ఇవ్వడం జరిగింది. పెన్షన్లు కూడా వారు ఇచ్చే మేము పెన్షన్లు ఇస్తామని 4,000 అంటున్నారు, కానీ అది కూడా అందరికీ ఇవ్వడం లేదు. పోయిన గతంలో 64 లక్షల మందికి పైబడి ఉంటే ఈరోజు దాదాపుగా కూడా 1,80,000 మందికి కూడా ఈరోజు పెన్షన్ లేకుండా చేసిన పరిస్థితి. వీటితో పాటు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు వచ్చిన వారికి కూడా 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. వారి ఊసే ఎత్తడం లేదు. దాని గురించి కూడా మాట్లాడడం లేదు ఎక్కడ కానీ. ఏ సంక్షేమం చూసినా పూర్తిగా పోయింది. అప్పుడు చూసినా ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో 6 లక్షలు చేసినాయని ఒకమారు బడ్జెట్లో చెప్తారు. మళ్ళీ కూడా బయటకు వచ్చేస్తే 10 లక్షలు 9 లక్షలు కోట్ల రూపాయలు అని చెప్పేసి అప్పుల గురించి గత ప్రభుత్వం పైన విమర్శిస్తారు. కానీ 6 లక్షలు కానీ అంతకంటే ఎక్కువ కానీ అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వం ఉందంటే వారు అధికారంలో, రాష్ట్రం విడిపోయిన తర్వాత వారు అధికారంలో 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వమే అధికారం ఉంది. వారు దిగిపోయే నాటికే 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండేదాన్ని మాత్రం మర్చిపోతాం. ఈరోజు దాన్ని సాకు చెప్పి ఈరోజు తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ 9 నెలలు కూడా కాలేదు, పూర్తిగా కూడా 1,26,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రావడం. ప్రతి మంగళవారాన్ని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుల వారంగా కూడా మార్చేసినాడు. ప్రతి మంగళవారం కూడా అప్పు, ఏదో ఒక అప్పుల వారంగా మార్చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడుకి ప్రతి మంగళవారం కూడా దక్కింది. పోతే పని ఇన్ని అప్పులు చేశారు. అదేనా కానీ వాళ్ళు ఏదో చెప్పినట్టుగా
మేమంతా కూడా ఆస్తులు చేస్తామన్నాం, సంపద సృష్టిస్తామన్నారు. సంపద సృష్టించలేదు, అప్పులేమో పెరిగిపోతూ ఉంది. ప్రజలకైనా ఏమైనా చేశారు సంక్షేమం దిక్కంటే చెప్పిన మాట ప్రకారం కూడా చేయలేదు. పోతే పోనీ రైతులకైనా పోతే అన్ని వర్గాల ప్రజలు తీసుకొని మోసాలు చేసినారు. రైతులకైనా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏమైనా మేలు చేస్తారంటే అది కూడా చేయలేదు. ఒక 2 మాసాల కిందట మేమంతా కూడా చెప్పాం, అయ్యా కష్టపడి అసలు వ్యవసాయమే చేయాలంటే కష్టంగా ఉంది, పెట్టుబడి కూడా రాకోకుండా పరిస్థితుల్లో ఉంది, వ్యవసాయం వద్దు అనే పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా కష్టపడతా ఉన్నారు రైతులు. అప్పో సొప్పో చేసి పెట్టుబడి కూడా పెడితే ఈరోజు వాడు పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర కాలేదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ధర పెద్ద ఆర్భాటంగా కూడా ప్రకటించుకున్నారు, పత్రికా ప్రకటనలు చేశారు, ప్రచారం చేసుకుంటున్నారు. కానీ కేంద్రాలు లేవు. ధాన్యం ధర అంటే అప్పుడు 10-15 రోజులు హడావుడి చేసి ఏదో పెంచడానికో చేస్తున్నామని చెప్పి అన్నారు. తర్వాత ఎక్కడ కానీ లేదు. ధాన్యం చూసే పరిస్థితి అది.